జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా చూసుకుంటే పెరగడం అయితే చూస్తున్నాము. మరి అంతర్జాతీయ టెన్షన్స్ వల్ల ఈ బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పుకోవాలి. మరి గత కొద్ది రోజులుగా చూసుకుంటే పెరగడం అయితే చూస్తున్నాం. మరి ముందు అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయకి తగ్గుతుంది అనుకున్నారు, కానీ మరి అప్పటి వరకు చూసుకుంటే ధర పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ఇంకా బంగారం చూసుకుంటే 24 క్యారెట్స్ ఏప్రిల్ 15వ తారీఖున అయితే 15,535 రూపాయలు గ్రామ్ ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,240 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా వెండి అయితే ఒక్కసారి 10,000 పెరిగి 2,75,000 వరకు అయితే రావడం చూస్తున్నాం. మనం గత 10 రోజులుగా ఒకసారి హైదరాబాద్ సంబంధించి చూద్దాం గ్రామ్ ధర ఎలా ఉంది. అంటే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు చూసుకుంటే, ఏప్రిల్ 6వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 27 రూపాయలు తగ్గి 15,066లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 25 రూపాయలు తగ్గి 13,810లో ఉంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 82 రూపాయలు తగ్గి 14,984లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 75 రూపాయలు తగ్గి 13,735కి వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 8వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు ఒకేసారి 398 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,382 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 365 మేర పెరిగి 14,100కి రావడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 7, 8 చూసుకుంటే చాలా మార్పు కనిపిస్తుంది. ఏప్రిల్ 7వ తారీఖుని 82 రూపాయల మేర తగ్గింది. ఏప్రిల్ 8వ తారీఖు చూసుకుంటే 398 మేర పెరగడం చూస్తున్నాం 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఏప్రిల్ 7వ తారీఖుని 75 మేర తగ్గింది. ఏప్రిల్ 8వ తారీఖు చూసుకుంటే 365 మేర మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 9వ తారీఖు వస్తే 24 క్యారెట్లు మళ్ళీ 234 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,148 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 215 రూపాయలు తగ్గి 13,885కి రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు మళ్ళీ 87 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,235 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 80 రూపాయలు పెరిగి 13,965 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 11వ తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ గ్రామ్కి 49 రూపాయలు పెరిగి 15,284లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 14,100 చేరుకుంది. అంటే స్వల్పంగా కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. ఇంకా 12వ తారీఖు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ 15,284లో ఉంటే 22 క్యారెట్స్ 14,010కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 13వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 15,246 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 35 రూపాయల మేర తగ్గి 13,975లో ఉంది. ఇంకా ఏప్రిల్ 14వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ గ్రామ్కి 147 రూపాయలు పెరిగి 15,393కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 135 రూపాయలు పెరిగి 14,110కి వచ్చింది. ఇంకా ఏప్రిల్ 15వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 142 రూపాయలు పెరిగి 15,535 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 14,240కి రావడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ ధరల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. 2 వారాలు బ్రేక్ అనగానే ధర పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ చూసుకుంటే పెరగడం చూస్తున్నాం. ఇది ఇలాగే ఉంటే కనుక అక్షయ తృతీయకి 1,60,000 దాటొచ్చు అని కూడా బిజినెస్ అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక మనం వెండి గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ 6వ తారీఖుని కిలో వెండి 2,60,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 15కి వచ్చేటప్పటికి 2,75,000 అయితే రావడం చూస్తున్నాం. మరి వెండిలో కూడా మార్పు అయితే కనబడుతుంది, ధర పెరగడం అయితే చూస్తున్నాము. మరి హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 kg గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు చూసుకుంటే ఎలా ఉంది చూద్దాం. ఏప్రిల్ 6వ తారీఖుని 10 గ్రాములు వెండి 2,600 ఉంది. 100 గ్రాములు అయితే 26,000. ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 పెరిగి 2,60,000 అయితే వచ్చింది. అంటే ఏప్రిల్ 6వ తారీఖుని 5,000 పెరిగి 2,60,000 కిలో వెండి ఉంది. ఇంకా ఏప్రిల్ 7వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500. ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 తగ్గి 2,55,000లో ఉంది. అంటే కొంచెం మళ్ళీ తగ్గింది. ఏప్రిల్ 8వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650,
100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే మళ్ళీ కిలోకి 10,000 పెరిగి 2,65,000 అయితే వచ్చేసింది. అంటే ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. ఏప్రిల్ 9వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg అయితే మళ్ళీ 5,000 తగ్గి కిలోకి 2,60,000లో ఉంది కిలో వెండి. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 పెరిగి 2,65,000 వచ్చింది మళ్ళీ. అంటే 2,55,000, 65, 60, 65 ఇలాగే నడుస్తుంది. ఇంకా ఏప్రిల్ 11వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg ఎటువంటి మార్పు లేదు, కిలో 2,65,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 12వ తారీఖు కూడా 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg 2,65,000లో ఉంది, ఎటువంటి మార్పు లేదు. అంటే 11, 12 తారీఖుల్లో ఎటువంటి మార్పులు, ధర స్థిరంగా ఉండి కిలో వెండి 2,65,000 అయితే ఉంది. ఇంకా 13వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg అయితే మళ్ళీ 5,000 తగ్గి కిలోకి 2,60,000 అయితే వచ్చేసింది. ఇంకా 14వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే మళ్ళీ 5,000 పెరిగి 2,65,000 అయితే వచ్చేసింది. అంటే చూడండి, గత 10 రోజుల్లో చూసుకుంటే 2,60,000, 65, 60, 65లోనే నడుస్తుంది వెండి. ఇంకా 15వ తారీఖు వచ్చేటప్పటికి మార్పు అయితే కనబడుతుంది. 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 kg అయితే 10,000 పెరిగి కిలోకి 2,75,000 అయితే వచ్చేసింది. అంటే 4,25,000 వరకు వెళ్ళినటువంటి ధర ఒకసారి 2,50,000 వరకు కూడా రావడం చూసాము. మరి గత 10 రోజులుగా అయితే 2,60,000, 2,65,000, 2,60,000, మళ్ళీ 2,75,000 అయితే వచ్చేసింది. మరి అక్షయ తృతీయ టైంకి వెండి కూడా మరి 3 లక్షలు దాటే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి బిజినెస్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా వార్ ఎఫెక్ట్ అనేది బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనుకోవాలి. కొనుగోలుదారులకు కూడా ఇది ఒక షాకే అనుకోవాలి. తగ్గుతాయి ధరలు అనుకునే టైంకి సడన్గా మళ్ళీ పెరగడం అయితే చూస్తున్నాం. ఇంకా మహిళలు అయితే అక్షయ తృతీయ ఖచ్చితంగా బంగారం కొనాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ టైంలో ధరలు ఇలా పెరుగుతుంటే మరి కొనాలా వద్దా అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికైతే ఉంది. చూద్దాం మరి అక్షయ తృతీయ వరకు కూడా ధరలు పెరుగుతాయా తగ్గుతాయని మనం అందరం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు చూసినటువంటి ధరలు అన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.